వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రకాశం వైసీపీలో కరణం ఎక్కడ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ గురించే ఈ రోజు మనం అనాలిసిస్ చేయబోతా ఉన్నాం. కరణం అంటంతోనే అందరికీ తెలుసు, కరణం బలరాం గురించి, ఆయన రాజకీయ భవిష్యత్ గురించే ఈ రోజు మనం అనాలిసిస్ చేయబోతాం. ఈ రోజు కరణం బలరాం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చాలా సీరియస్ గా చక్రం తిప్పిన వ్యక్తి. ఆయన పార్టీ ఏదైనా సరే, చంద్రబాబు నాయుడు సమకాలీకుడు ఆయన. అయితే ఆ తర్వాత ఆయన పొలిటికల్ గా వేసిన కొన్ని తప్పడడుగులు ఆయన ఇప్పటి వరకు మంత్రిని కూడా చేయలేకపోయాయి. ఒక దశలో మనం చూస్తే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం బలరాం పేరంటేనే ఒక వైబ్రేషన్. ప్రకాశం పులి అని పిలిపించుకునేవాడు ఆయన. ఆ స్థాయిలో ఆయన రాజకీయాలు ఉండేవి. ఆయనకు ఆ స్థాయిలో ఆయన యారిగెన్సీకి, ఆయన యాటిట్యూడ్ కి, ఆయన పర్సనాలిటీకి అంతమంది అభిమానులు ఉండేవాళ్ళు ప్రకాశం జిల్లాలో. అలా తన వంతుగా తన వైపు నుంచి ఆ స్థాయిలో టీడీపీని లైమ్ లైట్ లో పెడుతూ వచ్చారు. పేరుకి చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అయినప్పటికీ కూడా ఆయన పలుసార్లు పార్టీ కరెక్ట్ గా తనకు పదవి వస్తుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు పార్టీ మారేసేవాడు. సో ఈ కారణంగానే ఆయన పదవులు పాపం ఎలాంటి పదవులు కూడా చేజిక్కించుకోలేకపోయారు. కానీ తనకంటూ కూడా ఒక ఇండివిజువాలిటీని అయితే మాత్రం కరణం బలరాం క్రియేట్ చేసుకున్నారు. ముక్సూటి వ్యక్తిత్వం గానీ, ముక్సూటిగా వెళ్తాననే పేరు గానీ. సో అలా రాజకీయాల్లో తనదైన స్టైల్ ప్రకాశం జిల్లాకి టేస్ట్ చేయించారు ఆయన. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన ఆ స్థాయిలో తన తండ్రి లెగసీ కంటిన్యూ అవుతున్నా కర్ణం వెంకటేష్ మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోతాం. సో ఈ క్రమంలోనే కర్ణం ఫ్యామిలీ లెగసీ వెనకబడుతూ ఉంది ఈ రోజు జిల్లాలో. అంత రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ అయినా. ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో కర్ణం బలరాం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అదంతా మనం చెప్పుకుంటూ పోతే కొండవీడ్చి అంతడంత అవుతుంది. పర్టికులర్ గా మనం చెప్పుకోవాలంటే 2014 చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టైం సాధారణ ఎన్నికలను ఫేస్ చేసి, అయితే ఆ రోజు కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ ని టీడీపీ బరిలో దించితే అద్దెంకి నుంచి ఆయన ఓడిపోయారు గొట్టిపాటి రవి చేతిలో. ఓడిపోయిన కొద్ది రోజులకే అటు గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు వచ్చి టీడీపీ జెండా కప్పుకున్నారు 23 మంది ఎమ్మెల్యేలతో పాటు. ఆయన కూడా 22 మందితో పాటు ఈయన కూడా 23. అయితే ఆ రోజు ఆ జెండా కప్పుకున్న తర్వాత టీడీపీ జెండా దాన్ని కర్ణం బలరాం చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వేరే రవి పార్టీలో ఉంటే కర్ణం బలరాంకి టికెట్ ఉండదు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టయానికి కూడా గొట్టిపాటి రవి వైపు మొగ్గు చూపారు. అయితే ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే కర్ణం బలరాంకి టికెట్ ఏంటి అన్న క్వశ్చన్ ఎదురైంది. లాస్ట్ మినిట్ లో బికాస్ ఆఫ్ ఆమంచి కృష్ణమోహన్ అప్పుడు దాకా టీడీపీలో ఉన్నారు. తను ఇండిపెండెంట్ గా గెలిచిన టీడీపీతో అసోసియేట్ అయ్యారు ఆ రోజున. అప్పుడు ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్ లో టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు చీరాల ఖాళీ అయింది. కొండయ్య లాంటి వాళ్ళు ఉన్న ఆ రోజు ఆమంచిని ఓడించాలి అంటే కర్ణం బలరామే కరెక్ట్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనకి ఇష్టం లేకున్నా కర్ణం బలరాంకి కన్విన్స్ చేసి మరీ చీరాలకు పంపారు. చీరాల నుంచి ఆమంచి మీద కర్ణం బలరాం గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ అయితే అధికారంలో ఓడిపోయింది. టీడీపీ ఓడిపోయిన తర్వాత కర్ణం బలరాంకి ఆమంచి కృష్ణమోహన్ కి మధ్య ఒక నెగోషియేషన్ నడుస్తూ ఉండుండేది. ఆమంచి కృష్ణమోహన్ అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు అక్కడ. ఆయన సఫికేషన్ తట్టుకోవడం కష్టమయ్యేది కర్ణం బలరాం లాంటి ఒక సీనియర్ నేతకు కూడా. ఈ క్రమంలోనే అటు బాలనేని వాళ్ళ సాంగత్యంతో వైసీపీలోకి వచ్చారు ఆయన. వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా కర్ణం బలరాం వర్సెస్ ఏదైతే ఆమంచి అన్న ఈక్వేషన్ నడుస్తూ ఉండేది ఎప్పుడు కూడా చీరాల కేంద్రంగా. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత తన కొడుకుని అద్దెంకి ఇన్ఛార్జ్ గా నియమించాలని ఎన్నోసార్లు ప్రపోజల్ పెట్టారు జగన్ దగ్గర. కానీ జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ లో, ఎందుకంటే ఆల్రెడీ గుట్టిపాటి రవి మీద బాచిన చెంచుగరటి పోటీ చేసి ఓడిపోయారు ఆ రోజున, అక్కడ ఆయన కొడుకు కృష్ణ చైతన్యాన్ని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అందుకనే వెంకటేష్ కి టికెట్ వెంకటేష్ ఇన్ఛార్జ్ గా పెట్టలేకపోయారు. ఆ రోజు వెంకటేష్ ని ఇన్ఛార్జ్ గా పెట్టుంటే దాని సీక్వెన్స్ ఎలా ఉండేదో కానీ, బట్ వెంకటేష్ ని అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టలేకపోయారు. ఆల్రెడీ చీరాల్లో ఒక టికెట్ లో ఆయన నాన్న ఉన్నారు కాబట్టి అందుకని ఈ టికెట్ ఇవ్వలేకపోయింది. ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టి ఉండకపోవచ్చు. మొత్తానికైతే లాస్ట్ మినిట్ లో పాపం కృష్ణ చైతన్య కూడా హ్యాండ్ ఇచ్చి మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే పాణ్యం హనుమిరెడ్డితోని పోటీ చేయించారు. ఆయన అసలు అడ్రస్ కూడా లేరు ఓడిపోయిన తర్వాత. మళ్ళా గొట్టిపాటి రవి గెలిచారు. ఈ రోజు మంత్రిగా ఉన్నారు. అయితే ఈ రోజు కర్ణం బలరాం చీరాల నుంచి ఓడిపోవడం జరిగింది. అటు ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్ లో పర్చూరు ఇన్ఛార్జ్ గా తన పెడతాన్ని ఇష్టం లేక లాస్ట్ మినిట్ లో వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఆయన కాంగ్రెస్ లో చేరి చీరాల నుంచి పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లు తెచ్చుకున్నారు ఆయన. తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. అది కూడా మొన్న ఫోకస్ అయింది మొన్నటి ఎన్నికలతో. అయితే ఈ క్రమంలోనే బలరాం ఓడిపోయారు. అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన కొండయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజెంట్ గెలిచారు ఆయన. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్, కర్ణం బలరాం వెనక ఇన్ని రోజులుగా నడుస్తూ వచ్చిన పోతుల సునీత తన పదవికి ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఈ రోజు ఆవిడ జనసేనలోకి వెళ్దాం అనుకున్నారు. టీడీపీ నుంచి ఛాన్స్ లేదు కాబట్టి జనసేన ఆమెను పిలవలేదు. సో ఆవిడ వెళ్ళి బీజేపీ నేతల సమక్షంలో, నడ్డా సమక్షంలో బీజేపీ జెండాగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో బీజేపీ ఎగ్జిస్టెన్స్ లో ఉందా అంటే ఒక క్వశ్చన్ మార్క్. అలాంటి పరిస్థితిలో కర్ణం బలరాం బీజేపీలోకి వెళ్ళలేరు ఒక అంశం. అలా అని చూస్తే టీడీపీలోకి ఆయనకి ఎంట్రీ లేదు, మేము తీసుకోమని లోకేష్ లాంటి వాళ్ళు తేల్చి చెప్పేశారు. అలాంటి పరిస్థితిలో కర్ణం బలరాం ఎటువైపు వెళ్ళాలి అంటే ఆయనకున్న ఏకైక ఆప్షన్ జనసేన. మరి జనసేన అధినేత టీడీపీ ఒప్పుకోకుంటే పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఒప్పుకుంటారనేది ఇంకో క్వశ్చన్. బట్ ఇదే సమయంలో మనం చూస్తే
అటు కర్ణం బలరాంకి ఎంతో క్లోజ్ అసోసియేట్ అయిన బాలినేని శ్రీనివాస్ ఇప్పటికే జనసేనలోకి వెళ్లారు. ఆయనకి పవన్ కళ్యాణ్కి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో అందుకే త్రూ బాలినేని తాను కూడా జనసేనలోకి వెళ్లాలని కర్ణం బలరాం అనుకుంటా ఉన్నారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. అయితే ఇక్కడ ఏంటంటే ఇదే సమయంలో ఇది తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ పరిణామాలని. ఇటీవలే వాళ్ళిద్దరిని పిలిచి వెంకటేష్కి అద్దంకి ఇన్ఛార్జిగా ఇస్తాను అన్న తర్వాత కొంతకాలం దాన్ని హోల్డ్లో ఉంచండి అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారనేది జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న ప్రచారం. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు కన్విన్స్ కాలేదు కాబట్టి ఎక్కడో పల్నాడు నుంచి చింతలపూడి అశోకుని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. గుడిపాటి రవికి పోటీగా అక్కడ ఇన్ఛార్జిగా వైసీపీ సమన్వయకర్తగా. అయితే ఇదే సమయంలో అటు చీరాల్లో కర్ణం బలరాం ఫ్యామిలీ యాక్టివ్గా లేదు ఈ రోజున. ఇంకోవైపు అద్దంకిలో వాళ్ళు ఇస్తానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫర్ను కూడా వాళ్ళు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. తొందరపడి అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో తెలియని ఒక అయోమయ పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే కర్ణం బలరాం అంటే ఈమె ఆలోచనలో పడ్డారని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ బలరాము తాను రాజకీయాలు ఏంటో చేయగలిగారు ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఆయన వారసుడిగా ప్రొజెక్ట్ కావాల్సింది కర్ణం వెంకటేష్. నిజానికి మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాల్సింది ఆయన. కర్ణం బలరామే పోటీ చేశారు కాకుంటే. సో తన కొడుకు భవిష్యత్ కోసమైనా సరే తాను జనసేన వైపు వెళ్ళాలి అని కూడా కర్ణం బలరాం ఆలోచన చేస్తా ఉన్నారు. సో వెంకటేష్ను పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి అంటే ఆయనకు ఒక పార్టీ కావాలి. అందుకే వైఎస్ఆర్సీపీ పని అయిపోయినట్టే ఆయన కూడా ఆయన అంచెలు మాట్లాడుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కర్ణం పూర్తిగా సైలెంట్ అయ్యారు. పూర్తి స్థాయిలో సైలెంట్ గా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు అనేది ఒక వన్ సైడ్ వినిపిస్తున్న వార్త ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. లెట్సీ మరి ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో చక్రం తిప్పిన కర్ణం బలరాంకి ఆయన కొడుకుని ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఈరోజు సరైన వేదిక దొరకని పరిస్థితి ఎదురవుతోంది. సో మొత్తానికి ఈ విషయంలో మాత్రం ఆయన సెల్ఫ్ గోల్స్ అనేది చెప్పాలి ఇవన్నీ. అయితే ఈ ఎఫెక్ట్ కర్ణం వెంకటేష్ని టచ్ చేయకుండా ఆయన ఎంతవరకు కూడా కోపప్ చేసుకోగలరు తన రాజకీయ భవిష్యత్తు అనేది ఈ రోజు ఆయన అభిమానుల్లో కర్ణం ఫ్యామిలీ అభిమానుల్లో నడుస్తున్న ఒక కీలకమైన చర్చగా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్